హలో ఆల్. సో ఇవాళ మనం వంకాయ పచ్చడి చేయబోతున్నాం. ఆ వంకాయ పచ్చడికి నా చిన్ని తోటలో వచ్చిన వంకాయలు ఇవి. ఈ గులాబీ చెట్టుతో పాటు వేసిన దానికి వచ్చిందనమాట వంకాయ చెట్టు. నేను వేయలేదు, అదే ఎలా మొలిచింది. సో ఈరోజు ఇదే మన రెసిపీ కింగ్ వంకాయ పచ్చడి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వంకాయలు, టమాటోలు, తెల్లవాయలు అండ్ పచ్చిమిర్చి. సో వీటన్నిటిని మనం ఆయిల్ అప్లై చేసుకోవడం కోసం వంకాయను మాత్రం కొంచెం మధ్యకు కట్ చేసుకుంటున్నాం. మిగతా అన్నిటికీ డైరెక్ట్గా అప్లై చేసి కాల్ చేసుకోవడమే, అండ్ లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది, బాగా కాలుతాయి. సో ఇవన్నీ ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని వీటిని ఇప్పుడు మనం కాల్చుకోవాలి. నేను పుల్కా స్టాండ్ కోసం రైస్ కుక్కర్ ప్లేట్ యూస్ చేస్తాను. నా దగ్గర ఇదే పుల్కా స్టాండ్. సో దీని మీదనే కాల్చేస్తున్నాను, అని చక్కగా కాలుతాయి కూడా, నో డౌట్. హ్యాపీగా యూస్ చేసుకోండి. మీ ఇంట్లో కూడా రైస్ కుక్కర్ ప్లేట్ ఉంటే చూడండి ఎంత బాగా కాలిపోయాయో. సో ఫస్ట్ అయితే వంకాయలు కాల్చేసుకొని తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కుక్ చేసేసుకున్నాను అనమాట. బాగా కాలిపోవాలి, నల్లగా అవ్వాలి, అప్పుడే లోపల బాగా కుక్ అవుతుంది. అయిన తర్వాత చల్లారిన తర్వాత ఈ పైన ఉన్న పీల్ మొత్తం తీసేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ తీసేసి స్మాషర్ తీసుకొని బాగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఆయిల్ వేడి చేసి అందులో మనం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం శనగపప్పు అండ్ ఆనియన్స్ ఎక్కువ ఉంటే సూపర్ ఉంటుంది, అందుకని నేను ఎక్కువ వేసా. సో ఇవన్నీ వేయించుకొని మనం స్మాష్ చేసి పెట్టుకున్న పచ్చడిలో కలిపేసుకోవడమే. సూపర్గా ఉంటుంది. చపాతీలోకి అండ్ అన్నంలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. నోటికి అయితే కారంగా ఎమ్మిగా భలే ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. సో ఇంకా మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. బాయ్ బాయ్.